మీలో కొంతమంది యాపిల్ ఐడిలో పేమెంట్ మెథడ్ యాడ్ చేసేటప్పుడు కార్డ్ డిక్లైన్ అవుతుందని కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు మనం యాపిల్ ఐడిలో పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, అలానే ఫ్యామిలీ షేరింగ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు iBytes. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాపిల్ ఐడితో మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి పేమెంట్ మెథడ్ అనేది ఉండాలి. అంటే అది క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, మనం రెండు వాడవచ్చు. సో పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాపిల్ ఐడి మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అండ్ షిప్పింగ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మాస్టర్ కార్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు కొత్తగా పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దీని మీద ట్యాప్ చేస్తే సో మీ ఐడిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేమెంట్ మెథడ్స్ లేకపోతే యాడ్ పేమెంట్ మెథడ్ అనేది పైన ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ పేమెంట్ మెథడ్ అని ఉంది. యూ విల్ నాట్ బి చార్జ్డ్ అంటిల్ యూ మేక్ ఏ పర్చేస్. మనం ఏదైనా కొనేంత వరకు కూడా మనం పేమెంట్ మెథడ్ యాడ్ చేసినా సరే బిల్లింగ్ అవ్వదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కార్డ్ నెంబర్ మాన్యువల్గా యాడ్ చేయొచ్చు, లేదంటే కెమెరా ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు మన కార్డ్ నెంబర్ని క్యాప్చర్ చేయొచ్చు. కార్డ్ నెంబర్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా క్యాప్చర్ అవుతుంది. ఒకవేళ కెమెరాతో క్యాప్చర్ అవ్వకపోతే కంగారు పడొద్దు, ఎందుకంటే లైటింగ్ కండిషన్స్ని బట్టి కార్డు మీద నెంబర్స్ ఎలా ఉన్నాయి, అరిగిపోయా దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో లేదంటే మనం మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రికీ పార్ట్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్. నార్మల్గా మనం ఏ వెబ్సైట్లో అయినా సరే ఎక్కడైనా సరే పేమెంట్ మెథడ్ యాడ్ చేసేటప్పుడు మనకి MMYY ఫార్మాట్లో ఉంటుంది. అంటే మంత్, ఇయర్ రెండు కూడా 2 digits. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్ MMYYYY అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ డేట్ May 2021 అనుకుందాం. ఇక్కడ మనం 05/2021 ఎంటర్ చేయాలి. 21 ఎంటర్ చేస్తే అది ఇయర్ 21గా తీసుకొని డేట్ ఈజ్ ఇన్ ద పాస్ట్ అని వస్తుంది. మనం ముందుకు ప్రొసీడ్ అవ్వలేం. వేరే చోట్ల ఎక్కడైనా సరే మనం 2 digits ఎంటర్ చేస్తాం ఇయర్కి, కానీ ఇక్కడ 4 digits ఎంటర్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పించి అంత ప్రాసెస్ అంతా సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ CVV నెంబర్ ఎంటర్ చేస్తాం, కింద బిల్లింగ్ నేమ్ ఉంటుంది, బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, మనం బ్యాంక్లో ఏ అడ్రస్ ఉంటే అడ్రస్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ దట్స్ ఆల్. క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యాడ్ చేసేటప్పుడు అది ఏ బ్యాంక్ కార్డు అనేది మనకు అవసరం. మనకు కావాల్సింది వీసా కార్డా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడొచ్చు ఏ కార్డ్ సపోర్ట్ చేస్తాయో. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఈ 3 కార్డ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఒకసారి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేశాక డిక్లైన్ అవుతుంది. అలాంటప్పుడు మనం బ్యాంకుతో మాట్లాడాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు బ్యాంక్ యాప్లో ఉంటే ఆ ఆప్షన్ ఉంటే మీరు అక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్యాంక్తో మాట్లాడి ఎనేబుల్ చేసుకోవచ్చు. అంతేగాని కార్డు డిక్లైన్ అవుతుందంటే ఎవరు హెల్ప్ చేయలేరు, యాప్లు కూడా హెల్ప్ చేయలేదు. కార్డు డిక్లైన్ ఏంటంటే ఫండ్స్ ఉండాలి, ఫండ్స్ ఉంటాయి, మనకు తెలుసు, అది మనం చెక్ చేసుకోగలం. కానీ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా కార్డు డిక్లైన్ అవుతుందంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అది ఎనేబుల్ అయ్యి ఉన్నా సరే డిక్లైన్ అవుతుంటే కొంచెం టైం పట్టొచ్చు, మీరు బ్యాంక్తో మాట్లాడండి. ఈ విషయంలో బ్యాంక్ తప్పించి ఎవరు హెల్ప్ చేయలేరు. ఒకవేళ ఏ ఇష్యూ లేకుండా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యాడ్ అయితే మన అకౌంట్లోంచి 75 రూపీస్ డిడక్ట్ అవుతాయి. జస్ట్ వెరిఫికేషన్ కోసం అనమాట. మళ్ళీ ఆ 75 రూపీస్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. మనం మల్టిపుల్ పేమెంట్స్ మెథడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది యాపిల్ ఐడిలో పేమెంట్ మెథడ్ని రిమూవ్ చేసేటప్పుడు రిమూవ్ అవ్వలేదు, ఎర్రర్ వస్తుంది, ఇష్యూ వస్తుందని చెప్పారు కామెంట్స్లో. ఇప్పుడు పేమెంట్ మెథడ్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మనం యాడ్ చేసిన పేమెంట్ మెథడ్లో కింద రిమూవ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే రిమూవ్ చేయాలని అడుగుతుంది. కన్ఫర్మేషన్ కోసం మనం ఎస్ అని ట్యాప్ చేస్తే రిమూవ్ అవుతుంది, కానీ ఒక్కొక్కసారి అవ్వదు, ఎందుకంటే యాక్టివ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో మన యాపిల్ ఐడిలో మనకి ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో చూడాలి అనుకుంటే మన యాపిల్ ఐడిలోకి వచ్చాక ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకున్న సబ్స్క్రిప్షన్స్, యాక్టివ్ సబ్స్క్రిప్షన్స్, ఎక్స్పైర్ అయిన సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ కనపడతాయి. సబ్స్క్రిప్షన్స్ ఉంటే అర్థం ఏంటి, మనం ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఆటోమేటిక్గా మన పేమెంట్ మెథడ్ నుంచి, మన కార్డ్ నుంచి మనీ డిడక్ట్ అవుతాయి. సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం రిమూవ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే పేమెంట్ అనేది జరగదు కాబట్టి. సో అందుకని ముందుగా మనం సబ్స్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయో, అవసరమా లేదా చూసుకొని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో ఉన్న యాక్టివ్ సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తే అప్పుడు పేమెంట్ మెథడ్ని రిమూవ్ చేయొచ్చు. యాక్టివ్ సబ్స్క్రిప్షన్లో కింద క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ సబ్స్క్రిప్షన్కి నెక్స్ట్ మంత్ 15th బిల్లింగ్ డేట్ అయితే ఆ రోజు మనీ డిడక్ట్ అవుతుంటే ఎవ్రీ మంత్. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ మంత్ 15th వరకు కూడా ఆ సబ్స్క్రిప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రయల్ పీరియడ్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ 7 days వరకు ఫ్రీ ఉంటుంది, తర్వాత ఛార్జ్ చేస్తాం. ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ యూస్ చేసుకోవాలన్నా మనం పేమెంట్ మెథడ్ యూస్ చేయాలి. ఒకవేళ మనం ఫస్ట్ 7 daysలోనే మనం క్యాన్సిల్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్, ఆ ఫీచర్స్ అన్ని కూడా పోతాయి. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ బిల్లింగ్ డేట్ నుంచి మనం అకౌంట్లో మనీ డిడక్ట్ అవ్వకూడదు అనుకుంటే అట్లీస్ట్ 24 hours ముందు మనం సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ విధంగా మన యాపిల్ ఐడిలో పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకోవచ్చు. అలానే పేమెంట్ మెథడ్ కాకుండా మన యాపిల్ ఐడికి ఫండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫండ్స్ టు యాపిల్ ఐడి, అది ఎలానో చూద్దాం. యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మన ప్రొఫైల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ యాడ్ ఫండ్స్ టు యాపిల్ ఐడి ఉంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ అమౌంట్ చూపిస్తుంది, 2000, 5000, 10,000 ఆర్ అదర్ అమౌంట్. మనకు వేరే అమౌంట్ కావాలంటే అదర్ మీద ట్యాప్ చేసి ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన పేమెంట్ మెథడ్కి కార్డ్ని ఎప్పుడు యూజ్ చేయకుండా మనకు కావాల్సినప్పుడు ఫండ్స్ యాడ్ చేసుకుంటాం అంతే, అంటే వాలెట్లో యాడ్ చేసుకున్నట్టు. మన కార్డు యూస్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ కార్డు అని యూస్ చేసుకోవచ్చు. అలానే ఒకసారి యాడ్ చేసుకున్నాక లోపల ఆటో రీలోడ్ అని ఉంటుంది, అంటే మంత్లీ కానీ లేకపోతే 2 weeksకి ఒకసారి కానీ ఆటోమేటిక్గా సర్టెన్ అమౌంట్ అనేది రీలోడ్ అవుతుంది.
అది ఆప్షనల్, మ్యాండటరీ కాదు. మనం చెక్ బాక్స్ రిమూవ్ చేసామంటే ఆటో రిలోడ్ అవ్వదు. ఈ విధంగా మనం యాప్ల ఐడీలో ఫండ్స్ యాడ్ చేసుకున్నా సరే మన యాప్స్ కొనొచ్చు, సబ్స్క్రిప్షన్స్ తీసుకోవచ్చు. రెండూ ఒకటే. అక్కడైతే కార్డు ఎప్పుడు యాడ్ చేసి ఉంటాం, ఇక్కడైతే మనకు కావాల్సినప్పుడు మనీ యాడ్ చేసుకోవచ్చు. యాప్ల ఐడీలో ఒకసారి పేమెంట్ మెథడ్ యాడ్ చేసామంటే ఆ యాప్ల ఐడీని వేరే యాప్ల డివైసెస్లో ఎక్కడ యూజ్ చేసినా సరే మనం మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇండివిజువల్గా సేమ్ యాప్ల ఐడీతో ఏ యాప్ల డివైస్లో లాగిన్ అయి ఉన్నా ఆ పేమెంట్ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మన పేమెంట్ అయిన ప్రతిసారి, అంటే బిల్లింగ్ జరిగిన ప్రతిసారి మనకి ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్లో ఇన్వాయిస్ కూడా ఉంటుంది, మన యాప్ల ఐడి ఉంటుంది, అందులో ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్యామిలీ షేరింగ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. యాప్ల ఐడీలో ఫ్యామిలీ షేరింగ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆర్గనైజర్ మన పేరు కనపడుతుంది, ఎందుకంటే మనం ఇనిషియేట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ద ఆర్గనైజర్. అలానే ఎవరైనా యాడ్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ మెంబర్ మీద ట్యాప్ చేస్తే మనం మెసేజ్ ద్వారా కానీ, అంటే మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మనం ఇన్విటేషన్ పంపొచ్చు వాళ్ళకి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. సో ఫ్యామిలీ షేరింగ్లో వేరే వాళ్ళని యాడ్ చేస్తే మనం యూస్ చేసే యాప్స్ కానీ లేకపోతే మనం యూస్ చేసే ఫీచర్స్ కానీ వాళ్ళు యూస్ చేసుకోగలరు. అలానే మన లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మీరు షేర్డ్ విత్ యువర్ ఫ్యామిలీ అని ఉంది. ఇక్కడ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం షేర్ చేస్తున్నా కనపడుతుంది ఇక్కడ. యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఆర్కేడ్, అలానే నాకు వేరే సబ్స్క్రిప్షన్ ఉంది, లొకేషన్ షేరింగ్, పర్చేస్ షేరింగ్, ఐక్లౌడ్ స్టోరేజ్. ఐక్లౌడ్ స్టోరేజ్ అనేది చాలా అడ్వాంటేజ్. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ స్పేస్ ఉండి మీ ఫ్యామిలీ మెంబర్ కానీ మీ ఫ్రెండ్ కానీ వాళ్ళకి ఎక్కువ స్పేస్ లేకపోతే మనం ఫ్యామిలీ షేరింగ్లో వాళ్ళని యాడ్ చేస్తే మన ఐక్లౌడ్ స్టోరేజ్ని కూడా వాళ్ళు యూస్ చేసుకోగలరు. సో ఐక్లౌడ్ స్టోరేజ్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది 200 GB టోటల్, 79.5 అవైలబుల్. నేను ఎంత యూస్ చేస్తున్నాను, ఫ్యామిలీ మెంబర్ ఎంత యూస్ చేస్తున్నారు క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ మనం ఆపేస్తే వాళ్ళకి కొంత టైం ఉంటుంది, మేబీ 28 days. ఈ లోపల వాళ్ళు డేటా బ్యాకప్ చేసుకోవాలి, లేదంటే డేటా డిలీట్ అయిపోతుంది. కింద మోర్ టు షేర్ అని ఉంది, ఇందులో ఆస్క్ టు బై అని ఉంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరైతే యాడ్ చేసామో ఫ్యామిలీ షేరింగ్లో వాళ్ళ ఏజ్ 18 years కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆస్క్ టు బై అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. వాళ్ళు మన పేమెంట్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కొనాలి అనుకుంటే మనల్ని అడిగితే కానీ వాళ్ళు కొనలేరు అనమాట. మన పర్మిషన్ వాళ్ళు మన పాపప్ వస్తుంది, మనం అప్రూవ్ చేస్తేనే వాళ్ళు మన పేమెంట్ మెథడ్ యూస్ చేసుకొని యాప్స్ని కొనగలరు. 18 years కంటే తక్కువ ఉంటే ఏజ్ ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అవుతుంది, మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అది కంటిన్యూ బట్టి ఉంటుంది ఏజ్. అలానే మనం యాడ్ చేసేటప్పుడు ఆస్క్ టు బైని టర్న్ ఆఫ్ చేస్తే అది పర్మనెంట్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆ మెంబర్ని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది, మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు. షేరింగ్ లొకేషన్కి మన లొకేషన్ ఆన్ చేసి ఉంటే లొకేషన్ సర్వీసెస్లో మన లొకేషన్ కూడా వాళ్ళకి షేర్ చేయొచ్చు. లొకేషన్ షేరింగ్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మన లొకేషన్ షేర్ అవుతుంది. అలానే కింద స్క్రీన్ టైం అని ఉంది. బేసిక్గా స్క్రీన్ టైం అంటే ఎంత టైం యూస్ చేస్తున్నాం, 1 weekలో ఏ యాప్స్ ఎంతసేపు యూస్ చేస్తున్నాం అనేది. సో దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు వద్దు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు షేర్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎంతసేపు యూస్ చేస్తున్నది మనం చూడొచ్చు. యాప్ స్టోర్లో మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ పర్చేస్డ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మై పర్చేజెస్ అంటే మనం కొన్నవి ఉంటాయి. అలానే ఫ్యామిలీ మెంబర్స్ ఏ యాప్స్ పర్చేస్ చేశారో అవి కూడా చూడొచ్చు అనమాట. మనం ఏదైనా యాప్లోకి వెళ్ళినప్పుడు హాట్స్టార్లోకి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్, కిందకు వస్తే అది ఫ్యామిలీ షేరింగ్ అప్లికబుల్ కాదా అని కింద ఉంటుంది. ఫ్యామిలీ షేరింగ్, చాలా యాప్స్ ఫ్యామిలీ షేరింగ్ సపోర్ట్ చేస్తాయి. అంటే యాప్ను మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే అవి పెయిడ్ యాప్స్ అయినా సరే మనం ఒకసారి పే చేస్తే చాలు, ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ యాప్స్ వాళ్ళకి షేర్ అవుతాయి, సో వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రతి యాప్లో కూడా సపోర్ట్ చేస్తున్నా లేదా అనేది కింద ఉంటుంది. కొంతమందికి ఇన్ యాప్ పర్చేజెస్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ యాప్ పర్చేజెస్ అంటే మనం పే చేయాల్సిన అవసరం లేదు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే. మనం పే చేయకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గెట్ మీద ట్యాప్ చేసి పర్చేస్ చేశాక మనకి బేసిక్ ఫీచర్స్ వస్తాయి యాప్లో. అడిషనల్ ఫీచర్స్ లేదా ప్రో ఫీచర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం మనీ పే చేసి ఆ ఫీచర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇన్ యాప్ పర్చేసెస్ ఉన్నంత మాత్రాన మనం పే చేయాలి లేకపోతే డౌన్లోడ్ చేసుకోలేమని కాదు. ఎంత పే చేయాలి పేమెంట్ ప్లాన్స్ అనేది ఆ యాప్లో మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఫ్యామిలీ షేరింగ్లో కానీ మీరు పర్చేస్ చేసినప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఈ అనవసరంగా ఛార్జ్ అయింది ఇది నేను కొనలేదు అనుకుంటే, లేదా ఎవరు కొన్నారో అర్థం కాకపోతే మీకు ఈమెయిల్ వస్తుంది ప్రతిసారి పేమెంట్ జరిగిన ప్రతిసారి. అందులో క్లియర్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఐడితో కొన్నారో ఉంటుంది, ఇక్కడ అమౌంట్ ఉంటుంది, ఏ డేట్ అనేది కూడా ఉంటుంది. అలానే రిపోర్ట్ problem.apple.com వెళ్తే మనం లాగిన్ అయిన తర్వాత మన బిల్లింగ్ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఏ అమౌంట్ గురించి మనకు క్వశ్చన్ ఉందో ఆ అమౌంట్ ఇన్వాయిస్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పేమెంట్ మెథడ్ యాడ్ చేసేటప్పుడు ఇయర్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. 4 digits ఎంటర్ చేయాలి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అయి ఉండాలి. అది తప్పించి కార్డు డిక్లైన్ అవ్వడానికి వేరే ఛాన్స్ లేదు. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే మీరు బ్యాంక్తో మాట్లాడాలి. యాప్లో ఏం చేయలేదు, మీరు నన్ను అడిగినా నేనేం చేయలేను. మీ కార్డు మీ బ్యాంక్. సో ఈ విధంగా మనం పేమెంట్ మీద యాడ్ చేయొచ్చు, పేమెంట్ మీద రిమూవ్ చేయొచ్చు, ఫ్యామిలీ షేరింగ్ యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.